పూజ ఎలా చేయాలి? ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం. శివుడి పూజ ఎలా చేయాలి అనంటే, నిశ్చలమైనటువంటి మనస్సుతో చేయండి. మానసికమైనటువంటి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. ఎలాంటి అపోహలు అవసరం లేదు. శివుడికి పూజ చేసేటువంటి పూజని ఆడవాళ్ళు చేయొచ్చా? శివలింగం ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు, ఏం తప్పులే. కానీ శివలింగము 12 జ్యోతిర్లింగాల్లో అందరూ ముట్టుకోవచ్చు. మరి అదే శివలింగాన్ని పక్కన ఉండేటువంటి శివాలయంలో ముట్టుకోనివ్వరు. ఎందుకు చెప్పండి? తేడా ఏమిటి? ఏదైతే జ్యోతిర్లింగం ఉందో అది ఎంత ప్రతిష్ఠితమై ఉండదు కాబట్టి అక్కడ ఎవరైనా ముట్టుకోవచ్చు. కానీ మన ఇంటి పక్కన ఉండేటువంటి శివాలయంలో ఉండేటువంటి శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోవద్దు. అసలు ఎవరు ముట్టుకోవద్దు. ఆడవాళ్ళు కాదు. శివుడిని ముట్టుకోవాలంటే నేను చెప్పాను కదా! నా రుద్రో రుద్రమర్చయేత్. అంటే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మడికి కూడా అర్హత లేదు. ముట్టుకునే అర్హత. వాడు మహాన్యాసం చెప్పుకోవాలి. మహాన్యాసం చెప్పుకున్న తర్వాతే ఆయన ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శివలింగాన్ని ఎందుకు ముట్టుకోవద్దంటే కింద యంత్రం ఉంటుంది కాబట్టి. ఆ! కాబట్టి మీరు